Hello everyone, in this video I am going to explain about hypertonic solutions and hypertonic solutions. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని అనుకోవద్దు, నేను ముందుగానే చెప్పాను. ఇంట్రావీనస్ సొల్యూషన్స్ అనేవి క్రిస్టలాయిడ్స్ కొలాయిడ్స్ కింద ఉంటాయి. ఆ క్రిస్టలాయిడ్స్లో ఐసోటోనిక్ సొల్యూషన్స్, హైపర్టోనిక్ సొల్యూషన్స్ అండ్ హైపోటోనిక్ సొల్యూషన్స్. ఐసోటోనిక్ సొల్యూషన్స్లో ఎన్ఎస్ ఉంది, ఆర్ఎల్ ఉంది, డెక్స్ట్రోజ్ ఉంది, రింగర్ సొల్యూషన్ ఉంది, ఇవన్నీ మాట్లాడుకున్నాం. కమింగ్ టు హైపోటోనిక్ సొల్యూషన్స్ కూడా సేమ్ ఐసోటోనిక్ సొల్యూషన్సే, కాకపోతే ఇక్కడ అక్కడ మనం ఏం మాట్లాడుకున్నామంటే 0.9% ఎన్ఎస్, తర్వాత డెక్స్ట్రోస్ 5% అని. కానీ ఇక్కడికి వచ్చేసరికి వాటి కాన్సన్ట్రేషన్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. అంటే 0.45% అంటే హాఫ్ ఎన్ఎస్, నెక్స్ట్ హాఫ్ నార్మల్ సెలైన్, హాఫ్ డిఎన్ఎస్ అండ్ 2.5 డెక్స్ట్రోస్ ఇన్ వాటర్. 2.5 డెక్స్ట్రోస్ ఇన్ వాటర్. ఈ హైపోటోనిక్ సొల్యూషన్స్ ఏ టైంలో వాడతారు అంటే హైపర్టోనిక్ డిహైడ్రేషన్ అండ్ గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్ లాస్, సేమ్ లైక్ ఐసోటోనిక్ సొల్యూషన్స్. బట్ దేనికి డిఫరెన్స్ ఏంటంటే ఇవి చాలా స్మాలర్ మాలిక్యూల్స్ అనమాట. అంటే ఇంట్రాసెల్యులర్ స్పేస్లోకి వెళ్ళి అక్కడ ఫ్లూయిడ్స్ని రిప్లేస్ చేస్తాయి. అండ్ సెల్యులర్ డిహైడ్రేషన్ ఫ్రమ్ ఎక్సెసివ్ డయూరిసిస్, అంటే ఎక్కువ వాటర్ అనేది బాడీలో లోస్ అయిపోతూ ఉందనుకోండి, ఎక్కువ వాటర్ లోస్ అయిపోతున్నప్పుడు ఈ సెల్యులర్ డిహైడ్రేషన్ జరుగుతుంది. అలాంటప్పుడు హైపోటోనిక్ సొల్యూషన్స్ ఇస్తామన్నమాట. మళ్ళీ స్లోగా రీహైడ్రేషన్ అంటే పేషెంట్ని డిహైడ్రేషన్ నుంచి రీహైడ్రేషన్లోకి మార్చడానికి ఈ ప్రాసెస్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కార్డియాక్ పేషెంట్స్కి యూస్ చేస్తారనమాట. కార్డియాక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ సోడియం అనేది ఇస్తే ఓవర్లోడ్ అయిపోద్ది, కాబట్టి అలాంటి పేషెంట్స్కి ఈ హైపోటోనిక్ సొల్యూషన్స్ ఇస్తారు. అండ్ ఇందులో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే ఇంట్రాక్రేనియల్ ప్రెషర్. ఎందుకు అంటే ఇవి బ్రెయిన్లోకి వెళ్ళి సెరిబ్రల్ ఎడిమా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి రిస్క్ ఫర్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అనమాట. అంటే సెల్యులర్ లోపల స్టోర్ అయితే, ఇంట్రావాస్కులర్లో అయితే స్టోర్ అవ్వవు కదా, ఈ సెల్స్ లోపలికి వెళ్ళిపోతాయి, అంటే అంత స్మాలర్ పార్టికల్స్ అనమాట. నెక్స్ట్ ఒక పేషెంట్ని డిహైడ్రేషన్ నుంచి రీహైడ్రేషన్ మార్చాలంటే ఇది ర్యాపిడ్ ప్రొసీజర్ కాదు. హైపోటోనిక్ సొల్యూషన్స్ అనేవి ఫాస్ట్గా ఒక పేషెంట్ని నార్మల్కి తీసుకురాలేవు, ఎందుకంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ అనమాట. సో స్లోగానే దీని రీహైడ్రేషన్ ఉంటుంది. ఒకవేళ బర్న్స్ పేషెంట్కి కానీ లేకపోతే సివియర్ డిహైడ్రేషన్ ఉన్న పేషెంట్స్కి మాత్రం ఈ హైపోటోనిక్ సొల్యూషన్స్ అయితే ఇవ్వకూడదు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ హైపోటోనిక్ సొల్యూషన్స్. దెన్ కమింగ్ టు హైపర్టోనిక్ సొల్యూషన్స్, మనం మాట్లాడుకున్న ఆస్మోలారిటీ అంటే మోర్ దెన్ 375 ఆర్ హయ్యర్ ఉంటే దాన్ని హైపర్టోనిక్ సొల్యూషన్స్ అంటాము. అదే హైపోటోనిక్ అయితే లెస్ దెన్ 275. ఓకే, ఈ ఆస్మోలారిటీ బట్టి అంటే ఏంటి, ఇక్కడ లార్జర్ మాలిక్యూల్స్ ఉంటాయి, అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే 5% డెక్స్ట్రోస్ ప్లస్ ఎన్ఎస్ కలిసి ఉంటుంది, అదే డిఎన్ఎస్. దాని తర్వాత డెక్స్ట్రోస్ ప్లస్ రింగర్ లాక్టేట్ కలిసి ఉంటుంది, ఓకే, D5LR. దాని తర్వాత డెక్స్ట్రోస్ ప్లస్ హాఫ్ ఎన్ఎస్, D5 హాఫ్ డిఎన్ఎస్ అని అంటాం అనమాట. సో ఈ సొల్యూషన్స్ అనేవి అంటే డబుల్ కాన్సన్ట్రేషన్స్తో ఉంటాయి. ఇవి ఎప్పుడు వాడతారంటే హీట్ రిలేటెడ్ డిజార్డర్స్, అంటే హీట్ స్ట్రోక్ కానీ అలాంటప్పుడు ఈ డిఎన్ఎస్ వాడతాం. నెక్స్ట్ ఫ్రెష్ వాటర్ డ్రౌనింగ్ అది మళ్ళీ వేరేగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెష్ వాటర్ డ్రౌనింగ్ అంటే ఏంటి, ఏమవుతుంది, దాని తర్వాత సాల్ట్ వాటర్ డ్రౌనింగ్లో అయితే ఏమవుతుంది, దాని తర్వాత పెరిటోనైటిస్ కండిషన్లో కూడా ఈ హాఫ్ డిఎన్ఎస్ అనేది వాడతారనమాట, యూస్ చేస్తారు. కమింగ్ టు 5% డెక్స్ట్రోస్ ఇన్ రింగర్ లాక్టేట్ అంటే లాక్టేట్ కంటెంట్ అయి ఉంటుంది. డిఎన్ఎస్లో ఏముంటాయి, సోడియం ఉంటుంది, ఈ 50% గ్లూకోజ్ ఉంటుంది, 50 grams గ్లూకోజ్ ఉంటుంది. రింగర్ లాక్టేట్లో సోడియము, పొటాషియం, క్లోరైడ్ ఇవన్నీ కలిసి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇవేంటి, హైపోవోలిమిక్ షాక్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఏంటి టోటల్ డిహైడ్రేషన్ ఉంటుంది అనమాట బాడీలో. అలాంటి పేషెంట్స్కి ఈ రింగర్ లాక్టేట్ ప్లస్ D5RL యూస్ అవుతుంది. తర్వాత హెమరేజిక్ షాక్ అంటే బ్లడ్ లాస్ అయిపోతారు కదా, వాళ్ళకి ఫ్లూయిడ్ అనేది ఫాస్ట్గా రిప్లేస్ అవ్వాలంటే గ్లూకోజ్తో పాటు ఎలక్ట్రోలైట్స్ కూడా రిప్లేస్ అవ్వాలి, కాబట్టి హెమరేజిక్ షాక్ పేషెంట్స్కి ఇస్తారు. తర్వాత సర్టెన్ కేసెస్ ఆఫ్ ఎసిడోసిస్ ఆల్సో. ఎసిడోసిస్ ఆల్కలోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఇలాంటప్పుడు కూడా మనం డెక్స్ట్రోస్ 5% ఇన్ ఆర్ఎల్ ఇస్తామన్నమాట. అదే డెక్స్ట్రోస్ 5% in half DNS అంటే heat exhaustion, same like this only, heat exhaustion and diabetic disorders అన్నమాట.
దెన్ అండ్ ఇవి కూడా ర్యాపిడ్గా ఫ్లూయిడ్స్ అనేవి రిప్లేస్ చేయడానికి అవ్వదు ఇందులో. దెన్ మనం హాఫ్ డిఎన్ఎస్ అంటే డెక్స్ట్రోస్ డిఎన్ఎస్లో మనం కొంచెం మానిటర్ చేసుకోవాలి అంటే కార్డియక్ పేషెంట్స్కి, తర్వాత రీనల్ పేషెంట్స్లో చూసుకోవాలన్నమాట, జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఇంకొక స్పెషల్ కన్సిడరేషన్ అంటే మనం బ్లడ్ గ్లూకోజ్ చెక్ చేయడానికి షుగర్ లెవెల్స్ చెక్ చేయాలనుకోండి, అప్పుడు డెక్స్ట్రోస్ ముందే చెక్ చేసుకోవాలి. అంటే ఈ హాఫ్ డిఎన్ఎస్ ఇవ్వక ముందే చెక్ చేసుకోవాలి. ఇచ్చిన తర్వాత చెక్ చేసుకున్నాం అనుకోండి మనకు షుగర్ ఉన్నట్టే చూపిస్తుంది. ఓకే, దీస్ ఆర్ అబౌట్ హైపర్టోనిక్ సొల్యూషన్స్. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ అబౌట్ దిస్. దెన్ కమింగ్ టు కొలాయిడ్స్. క్రిస్టలాయిడ్స్, కొలాయిడ్స్ ఉంటాయి. క్రిస్టలాయిడ్స్లో ఐసోటోనిక్, హైపర్టోనిక్ చెప్పేశాను. ఇప్పుడు కొలాయిడ్స్ అంటే ఏం కాదు, ఇందులో జెలాటిన్ బేస్డ్ ఉంటాయి. తర్వాత హైడ్రాక్సీ ఇథైల్ స్టార్చెస్, పెంటా, టెట్రా స్టార్చెస్ విల్ బి దేర్, అండ్ ఎక్స్ట్రాన్ 70. హ్యూమన్ ఆల్బుమిన్ సొల్యూషన్స్. హ్యూమన్ ఆల్బుమిన్ అంటే HAI, హ్యూమన్ ఇన్సులిన్ సొల్యూషన్స్ ఉంటాయి, హ్యూమన్ ఆల్బుమిన్ సొల్యూషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కొలాయిడ్స్ అనమాట. ఆల్బుమిన్, ప్లాస్మా, బ్లడ్ ప్రోడక్ట్స్ ఇవి కొలాయిడ్స్లోకి వస్తాయి అన్నమాట. ఐ హోప్ అబౌట్ మెయిన్లీ మనం NSRL ఇవే కదా యూస్ చేస్తామని చెప్పి వాటి గురించి ఎక్కువ చెప్పాను ఈ వీడియోలో. ఇవి కూడా ఓకే, బట్ వీటి గురించి కూడా కొంచెం తెలుసుకోండి. ఓకే.